హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ డిష్, అది సీ ఫుడ్. సో కొరమీను చేపతో మనం మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో కొరమీను పైన ఉన్న ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ మొత్తం నీట్గా క్లీన్ చేయించి, ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఇది ఫిష్లా కాకుండా చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఫిషెస్ని అయితే మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఫిషెస్ని డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ మెథడ్లో అందరూ డిఫరెంట్గా కుక్ చేసుకుంటారు. సో ఈరోజు మనం ఏ మెథడ్ ఫాలో అవుదామంటే విలేజ్ స్టైల్ ఫిష్ చేద్దాం. ఎలా అనంటే లైక్ మన అమ్మమ్మలు, నాన్నమ్మలు అప్పుడు కాలంలో ఏదైనా కూడా నాన్ వెజ్ అంతా కలిపి చేసేవాళ్ళు. సో అదే ప్రాసెస్ ఈరోజు మనం చేద్దాము. అది టేస్ట్ ఎలా వస్తుందో కూడా ట్రై చేద్దాం. సో అందుకు మనం ఒక మంచి బౌల్ తీసుకొని కుక్ చేయడానికి అందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చితో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఆ పీస్కి కారం అనేది పడితే కలర్ అండ్ అలాగే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా. అండ్ అందులో పసుపు యాడ్ చేసుకోండి. అండ్ వీటితో పాటు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే ఫిష్ మసాలా ఉంటుంది, ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ అది లేదంటే మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ ఉంటాయి కదా, సో హోమ్ మేడ్, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫిష్ మసాలా యాడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ సరిపడా క్వాంటిటీ యాడ్ చేసుకొని ఒక్కసారి మంచి మిక్స్ ఇచ్చేసేయాలి. ఉల్లిపాయలు ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి. సో వాటికి కారం ఏదైతే మనం మసాలా యాడ్ చేసామో ఈ ఉల్లిపాయలన్నిటికీ మంచిగా పట్టాలన్నమాట. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవ్వాలి. యాక్చువల్లీ ఈ వీడియో ముందుగానే పోస్ట్ చేయాలి, లైక్ బిఫోర్ సంక్రాంతి ఆర్ ఆఫ్టర్ సంక్రాంతి. యాక్చువల్లీ మేము ఫ్యామిలీ అంతా లైక్ మీట్ అయ్యాం ఫెస్టివల్ రోజు. సో ఆ రోజు చేసిన స్పెషల్ ఐటమ్ ఇది. సో ఇక్కడ ఫిషెస్ అయితే చాలా మంచిగా అనిపించాయి. దానిపైన స్కిన్ అంతా తీసేస్తుంది, లైక్ ఫిషెస్ లాగా అనిపించలేదు, చికెన్ లాగా అనిపించింది. సో టోటల్ ఓవరాల్గా కర్రీ ఎలా ఉంటుంది అన్నది కొద్దిసేపట్లో మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఫిషెస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఆ ఆనియన్స్తో పాటు ఫిషెస్ కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. సాల్ట్ కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకున్నాము నీట్గా. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా ఐడి వచ్చేసి ఊహ_దండే, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మొత్తం ఫిషెస్ అయితే మంచిగా మిక్స్ అయిపోయినాయి. ఇందులో మనం కుక్ చేసుకోవడానికి సరిపడా అంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. సో ఇంకా ఇందులో యాడ్ చేసుకోవడానికంటూ ఏమీ లేదు, ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అది జస్ట్ కుక్ అయిపోతే మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో మొత్తం కర్రీ అయినాక కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఆ బబుల్స్ అనేవి వచ్చేసాయి. ఇది ఫిష్లో చెనా అని అంటారంట. సో అది తర్వాత యాడ్ చేశారు. సో యాడ్ చేసి అది కూడా కుక్ అయితే అది టేస్ట్ బాగుంటుందంట యాక్చువల్లీ. సో బాయిల్ అవుతున్న టైంలో మనం చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. సో మీరు అది యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఓవరాల్గా కర్రీ లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఈ సడన్గా చూస్తే చికెన్ కర్రీ లాగానే అనిపించింది నాకు. పీస్ తీస్తే కానీ తెలీదు అది ఫిష్ కర్రీ అని. సో ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్ ఛానల్. Thanks for watching. We'll meet soon again in another vlog. Thank you all. Bye.